లేడీస్ అండ్ జెంటిల్మెన్, మానభంగాలంటే కేవలం సంభోగమేనా లేక అమ్మాయిల వస్త్రధారణే అందుకు కారణమా? సమయం గాని సమయంలో అమ్మాయిలు నడి రోడ్డుపైకి రావడమా? పురుషులను రెచ్చగొట్టడమా? ఇదే నిజమైతే 2 ఏళ్ల పసిపిల్ల చేసిన నేరమేంటి? కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి కన్న బిడ్డ కూడా కంటికి రెచ్చగొట్టే వస్తువా? అమ్మాయిలే కాదు, అబ్బాయిలు రేపులకు గురవుతున్నారు. ఇలాంటి అమానుష విషయాల్లో రెచ్చగొట్టే వాదనకు ఆస్కారం ఎక్కడ? పెళ్ళుబికిన ప్రజాగ్రహం. ప్రజాగ్రహం పెళ్ళుబికింది. ఢిల్లీ గ్యాంగ్ రేప్ పై దేశ చరిత్రలో ఊహించని విధంగా సభ్య సమాజం రోడ్డెక్కింది. ఢిల్లీలోని నిరసనలపై ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. అయినా నిరసనల గలం సద్దుమనగలేదు. న్యాయం జరిగేంత వరకు వెనక్కి తగ్గేదే లేదంటూ ఆందోళనకారులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. పరిస్థితిని పరిశీలించిన కమలనాథులు తక్షణమే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలంటూ స్వరం పెంచారు. పటిష్టమైన చట్టం చేయాలంటూ పట్టుబడుతున్నారు. మహిళలపై ప్రభుత్వ ఉదాసీన వైఖరికి మండిపడ్డారు. స్పందించిన హోంశాఖ మాత్యులు నిరసనకారులపై పోలీసుల చర్య సబబేనంటూ సర్ది చెప్పాడు. శాఖాపరంగా విచారణ కోసం న్యాయ కోవిదులైన జస్టిస్ జేఎస్ వర్మ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. పటిష్టమైన పదునైన చట్టం కోసం సూచనలతో 30 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. అప్పటిదాకా ఓపిక పట్టాలని ప్రతిపక్షాలను కోరారు. ఈ కేసును సుమోటోగా విచారణకు చేపట్టిన ఢిల్లీ హైకోర్టు సైతం ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది. వచ్చే జనవరి నుంచి సత్వర న్యాయం అందించేందుకు 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేయనున్నాయని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి మురుగేషన్ తెలియజేశారు. పెళ్లుబికిన యువత స్పందనకి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ప్రతిపక్షాలు పట్టుబట్టిన విధంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఏకకంఠంతో పటిష్టమైన పదునైన చట్టాన్ని ఏర్పాటు చేయలేమా? సమస్యల్లా ఏ సాంకేతిక పరిజ్ఞానంతో యువత మేల్కొందో అదే సాంకేతిక పరిజ్ఞానంతో ఇలాంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఆపలేమా? ఇక కావాల్సిందేంటి? యువతను భాగస్వాములను చేయలేమా? అవనిలో సగమై అర్ధంలో సగమైన స్త్రీ జాతిని అందులో భాగస్వాములను చేయలేమా? యువత మన భవిత, మన భవిష్యత్ వారిపై ఆధారపడి లేదా? యువత ఆగ్రహమైన అభిమానమైన విప్లవానికి నాంది కాదా? జరిగిన తప్పును రూపుమాపలేము, కానీ సరిదిద్దగలం. భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టగలం. పంతాలకు పోకుండా ఏకమవ్వడానికి సమయం ఇది కాదా? పెళ్ళుబికిన ప్రజాగ్రహం. ఓకే, పెళ్ళుబికిన ప్రజాగ్రహం. ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీజేపీ తరఫున హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎన్ రామచంద్రరావు గారు, హైకోర్టు న్యాయవాది రాజ్యాంగ నిపుణులు బి విజేత గారు, సాంస్కృతిక కార్యకర్త దేవి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉప్పల్ల శారద గారు సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామచంద్ర గారు మీతో ప్రారంభిద్దాం. ఈ ఘటన ఆ రోజు పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నప్పుడే ప్రారంభమైంది. ఆ రోజు కేవలం చర్చలకే పరిమితం అయ్యారు. ఈ రోజు ప్రత్యేక సమావేశాలు పిలవండి, పటిష్టమైన చట్టం తీసుకొస్తాం అని అంటే రాజకీయం చేస్తున్నారంటూ భావించాలా? నిజంగా పటిష్టమైన చట్టానికే కట్టుబడి ఉన్నారు? ఇటువంటి సంఘటనలు అనేక జరిగిన మొట్టమొదటిసారిగా మన దేశంలో యువత, మన సమాజం అంతా కూడా ఒక్కసారి లేచి ఇటువంటి ఒక కార్యక్రమాలకు, ఇటువంటి ఒక ఆఖండాలకు వ్యతిరేకంగా నిల్చొని ఒక చట్టాన్ని తీసుకొని రావాలి, ఉరిదీయాలి అనేటటువంటి ఒక భావన ఈరోజు కలిగించారు సమాజంలో. ఇందులో రాజకీయాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ రాజకీయం చేస్తే అంతకన్నా దురదృష్టకరమైన విషయం ఏముండదు. ఎందుకంటే ఈరోజు ఒక స్త్రీ యొక్క మానం కానీ, స్త్రీ యొక్క అత్యాచారం కానీ అది రాజకీయాలతో అతీతంగా సమాజంలో మనం చూస్తున్నటువంటి ఒక పరిస్థితుల్ని
ఒక పరిస్థితిలో ఒక ప్రభావం పడుతున్నటువంటి ఒక సమయంలో రాజకీయంగా ఎక్కువ చట్టాలను తీసుకురావడము. కానీ ఆ రోజు సభ రామచంద్రరావు గారు ఆ రోజు సభా సమావేశాలు నడుస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ రోజు కేవలం మాటలకే పరిమితం అయ్యారు. ఆ రోజు చర్యలు ఎందుకు చేపట్టలేకపోయారు? ఆ రోజు ఏమైనా ఒక రోజు ఏమైనా 4 రోజులు ఏమైనా పార్లమెంట్ కోటా బిల్లుపై అయినా కానీ చిల్లర వర్తకంపై అయినా కానీ పార్లమెంట్ ను అడ్డుకొని పార్లమెంట్ ను సాగకుండా చేశారే. ఇలాంటి సమస్య మీకు గుర్తుకు రాలేదా? ఆ రోజు అదే సమావేశాన్ని పొడిగించి ఆ రోజు చర్చించే అవకాశం లేకుండా పోయిందా? ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఆ ఎఫ్డిఐ ఒక వరకు వచ్చింది, కానీ ఈ మొత్తం పూర్తి వివరాలు బయటికి రానేటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీ అందరూ తెలుసు. ఈ విషయాలని కూడా బయటికి తర్వాత ప్రచార సాధనాల ద్వారా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ద్వారా బయట తిరగడం జరిగింది. ఒకవేళ అప్పుడే అన్ని వివరాలు బయట పడి ఉంటే డెఫినెట్ గా దీని మీద ఆ రోజు పార్లమెంట్ చర్చ జరిగేది. ఏ విధంగా ఆ రోజు విషయాలు బయటపడలేదా? దేవి గారు ఆ రోజు విషయాలు బయటపడలేదా? రమాకాంత్ గారు, నాకు కొంచెం టైం. మొట్టమొదటి విషయం, ఈ విషయాలు డే 1 నుంచి బయటకు వచ్చాయి. రెండో విషయం, రాజకీయాలకు అతీతంగా అని మాట్లాడడం అంత హిపోక్రసీ, దొంగ నాటకం ఇంకోటి లేదు. ఎందుకు అని అడగండి. ఇవాళ పార్లమెంట్ లో 16 మంది ఎంపీల మీద రేప్ కేసులు ఉన్నాయని తెలిసి కాంగ్రెస్, బీజేపీ, సమాజ్వాదీ, ఆర్జేడీ, ఎస్పీ అందరూ టికెట్లు ఇచ్చారు. అంతెందుకమ్మా, మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం అభ్యర్థులను అఫిడవిట్లని పరిశీలించి అనలైజ్ చేస్తే 1448 మందిలో 641 మందిపై రేపులు, మర్డర్ కేసులే ఉన్నాయి. నేను మర్డర్ల జోలికి వెళ్ళట్లేదు. ఇవాళ ఎలక్ట్ అయిన వాళ్ళ సంగతి చెప్తున్నా. మీరు ఎలక్షన్స్ లో పోటీ చేసిన వాళ్ళ సంగతి చెప్తున్నారు. ఇవాళ ఎలక్ట్ అయ్యి పార్లమెంట్ లో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నా. రెండో విషయం, ఈ రాజకీయ హింస ఎందుకు కాదు ఈ రేపు అనేదాన్ని ఒక వ్యక్తులకి క్రూరమైన వాళ్ళు అని చెప్పి వాళ్ళ మీద ముద్రేసి నడపడానికి నేను వ్యతిరేకిస్తున్నా. దానివల్ల ఏమవుతుందంటే రేపుని కేవలం ఒక సంఘటన గాను, ఒక అరుదైన సంఘటన గాను, కొంతమంది క్రూరమైన వాళ్ళు చేసే ఘటన గాను పక్కన పెట్టేస్తారు. అది చాలా సంకుచితమైన విషయం. ఎందుకు అంటే దీనికి ముందు గ్యాంగ్ రేపులు జరిగాయి. బన్వరీదేవి మీద గ్యాంగ్ రేపు జరిగినప్పుడు మనువు విగ్రహాన్ని రాజస్థాన్ హైకోర్టులో పెట్టుకున్న ఆ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి? ఈ కుల పెద్దలు గౌరవనీయులు కాబట్టి వీళ్ళు రేప్ చేయలేదని మాట్లాడారు. అది గ్యాంగ్ రేపు. ఆ రోజు ఆ జడ్జి కూడా అన్న మాటలు నేను ఇంగ్లీష్ లో కోట్ చేస్తాను. బన్వరీ దేవి కేసులో wherein a judge remarked that the victim could not have been raped since she was a Dalit while the accused hailed from an upper caste who would not stoop to sexual relations with a Dalit. కరెక్ట్ కదా? ఇదే కేసుని సుప్రీం కోర్టు సెక్చువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ కింద గైడ్ లైన్స్ జారీ చేసే దశకి దారి తీసిన ఒక ల్యాండ్ మార్క్ కేసు ఇది. నేను దాని దగ్గరికి కాబట్టి ఇక్కడతో ఆగకండి మీరు. ఈ రాజకీయ హింస అనే దాన్ని నేను ఇక్కడి నుంచి మొదలు పెడితే 1887లో తీసుకోండి. దేశంలో ప్రజాగ్రహం పెల్లుబికినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎన్ని వందల నవలలు రాశారు. ఏమని అంటే, మా మహిళల్ని భారతీయులు రేప్ చేశారు కాబట్టి మేము వాళ్ళ మీద ఈ దమనకాండ నడిపామని నవలలు వచ్చాయి సింపతి గెయిన్ చేయడానికి. రాజకీయ క్రీడలో ఆడదాని శరీరం ప్రతి సందర్భంలోనూ దీనికి గురవుతూనే ఉంది. అది నేను చెప్పదలుచుకుంది. 20 లక్షల మంది రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రేపుకు గురైతే దాన్ని అత్యాచారం కింద ఆమోదించడానికి ఐక్యరాజ్య సమితికి 30 ఏళ్లు పట్టింది. ఇవాళకి వార్ క్రైమ్స్ లో ఇవాళకి వచ్చింది. అది కూడా 585 పీస్ ఒప్పందాలు, శాంతి ఒప్పందాలు ఈ కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ లో జరిగితే కేవలం 16% మాత్రమే స్త్రీలకు సంబంధించిన విషయాలను చర్చించాలనే ప్రస్తావనకు నిష్పక్షంగా చేశారు. ఇది ఒక రాజకీయ నిర్ణయం. అంటే ఆడదాని శరీరము సమాజంలో సగభాగంగా ఉన్న ఈమె మీద జరుగుతున్న ఒక దమనకాండ ఏదైతే ఉందో, ఒక అణిచివేత ఏదైతే ఉందో, ఇది ఒక పవర్ రిలేషన్, ఇది ఒక ఆధిపత్యం, ఇది ఒక ఆధిపత్య హింస, చూపించుకునే హింస, సుపీరియారిటీని కాపాడే హింస, స్టేటస్ కోని కాపాడే హింస. ఇది ఒక భాగం. రెండో భాగం, బీహార్ లో ఆర్జేడీ, యూపీలో ఎస్పీ ఎమ్మెల్యేలు మైనర్ బాలిక మీద అత్యాచారం చేసి జైలుకు పంపించిన ఘటన. మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యేలు వాళ్లే సస్పెండ్ చేసుకున్నారు. కేసు నడుస్తా ఉంది. చెప్పండి నాకు, ఎక్కడుంది గర్వకారణం? ఏ రాజకీయ పార్టీ చరిత్రలో మహిళల మీద అత్యాచారాలు జరపని నాయకులు ఎవరున్నారో చెప్పండి. రెండో విషయం. తర్వాత ఇంకో కీలకమైన విషయం, ఎవరండి చెప్తారు ఇది రాజకీయ విషయం కాదు, రేపు ఆడవాళ్ల మీద జరిగేదని? తీయండి,
మీరు ఈ దేశంలో కుల హింసాకాండ జరిగినప్పుడు ప్రతి సందర్భంలోనూ, ఈ దేశంలో మహిళలు గళమెత్తిన ప్రతి సందర్భంలోనూ, 84 సిక్ రైట్స్, 90లో జరిగిన 91లో జరిగిన మత కల్లోలాలు, మొన్నటి గోద్రా ఇన్సిడెంట్ దగ్గర నుంచి ప్రతి ఇన్సిడెంట్ లో ఆడదాని శరీరం వీళ్ళ రాజకీయ మతపరమైన అడ్వాంటేజ్ల కోసం మీరు పావులుగా పెట్టలేదా? ఎందుకనండి ఆ సందర్భంలో మీరు ఉరిశిక్షణ కోరలేదు? ఇవాళ మాత్రమే ఎందుకు కోరుతున్నారు? ఒకటి. తర్వాత ఇవాళ ఉరిశిక్షణ కోరడం వల్ల ఏం వస్తుంది? ఏమన్నా ఒరుగుతుందా? ఇదేం సినిమానా? చివరిలో హీరో వచ్చేసి ఉరిశిక్ష వేస్తే సమస్యలు పరిష్కారం అవడానికి కాదు. ఇది చాలా లోతుగా ఉన్న సమస్య. ఎంత లోతుగా ఉన్న సమస్య అంటే మీడియా బయటికి తీసుకొచ్చింది. తెహల్కా వాళ్ళు పోలీసుల యాటిట్యూడ్ ఏంటి? 100 కేసులు వస్తే అందులో ఒకటి మాత్రమే న్యాయమైన రేపని మాట్లాడారు. దీన్ని ఎట్లా మారుస్తారండి? ఉండండి రమాకాంత్ గారు, అక్కడితో ఆగలేదు. గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 90% కేసులు ఎందుకు లేచిపోతున్నాయంటే పోలీస్ ఎంక్వైరీ సరిగ్గా లేక. 45% కన్విక్షన్ రేట్ నుంచి ఎందుకు పడిపోయిందండి? అది మాట్లాడకుండా ఉరిశిక్ష చేశామనే భావం వీళ్ళకి, మేము సాధించేసాం, పార్లమెంట్ లో కూర్చుని ఎరగదీశాం అనే భావం వీళ్ళకి కలిగించడానికి తప్ప ఏదన్నా ఉందా? ఏంటండి బొచ్చగారు ఇచ్చే ఈ స్టేట్మెంట్ ఏంటండి? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరి కోసం అండి? అర్ధరాత్రి స్వతంత్రం. వాళ్ళ రాజకీయ నాయకులు వెళ్లి గాంధీ విగ్రహానికి విజ్ఞప్తులు చేస్తారా? అంటే ఏంటి? వాళ్ళ ఫెయిల్యూర్ ని వాళ్ళు ఒప్పుకున్నట్టే. మేమేం చేయలేమండి, గాంధీ గారు మీరు చేయండి అని అప్లికేషన్ ఇస్తారా? ఏ రకమైన విషయాలండి? ఏ రకమైన స్పందనలండి? అర్ధరాత్రి పూట ఒక మగాడు తాగి ఎవరితోనైనా తిరగొచ్చు, అర్ధరాత్రి ఏ రోడ్డు మీదనైనా వెళ్ళొచ్చు. ఒక మహిళలు అర్ధరాత్రి వృత్తిరీత్యా రోడ్డుపై నడవడమే నేరమా? ఈ నాయకులు చేస్తున్న వాదనలు ఏంటి? అంతేకాకుండా నిన్న ప్రజాగ్రహం పెల్లుబికింది. మొత్తం రాష్ట్రపతి భవన్ ను కూడా ముట్టడించడానికి శాంతియుతంగా సాగింది. దాని తర్వాత పోలీస్ చర్య తర్వాత అది ఉధృతమైంది. దాన్ని సైతం మావోయిస్టులతో రంగు కలపడం ఏ విధంగా అర్థం చేసుకోమంటారు శారద గారు? చాలా చాలా శోచనీయ విషయం ఏంటంటే ఎన్ని రోజులు ఎన్నిసార్లు ఎలా మాట్లాడుకుంటున్నా సరే మళ్ళీ అదే రిపీట్ అవుతూనే ఉంది. బాగా చదువుకున్న విద్యావంతుడు అలాగే ఉంటున్నాడు, చదువులేని మూర్ఖులు అలాగే ఉంటున్నారు. దీనికి కారణం ఏంటి అనేది ఇంకా మూలాల్లో చాలా తెలుసుకోవాల్సి ఉంది. అసలు మహిళ అంటే ఎందుకంత చులకన భావం? ఎక్కడ చూసినా ఒక మహిళ నడుస్తూ వెళ్తున్నా బాగా కప్పుకొని నడిచినా వ్యాఖ్యానిస్తారు, ఎలా ఉన్నా వ్యాఖ్యానిస్తారు. మా ఇష్టమైనట్టు మేము ఉండకూడదా? మాకు ఇష్టమైన దుస్తులు మేము ధరించకూడదా? మాకు ఇష్టమైనట్టు మేము మాట్లాడకూడదా? మాకు ఇష్టమైనట్టు మేము తినకూడదా? ప్రతి దానికి ఎందుకు ఈ ఆంక్షలు? ఈ ఆంక్షలు నిజంగా ఈ రోజు ఉరి శిక్షలతోనే కాదండి, ఇప్పుడు ఏదైతే ఇలా పెళ్ళొగిన ఈ యువత ఒక మనోభావాలు ఏమైతే వారి ఆవేశం ఏదైతే ఉందో అది ఇంకా ముందుకు రావాలి. ఇప్పుడు ఎవరెన్ని మాట్లాడుకున్నా సరే ఎక్కడైతే ఒక అణగారిన జాతి అని చెప్పేసి ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ కేసులు పెట్టండి, ఎవరైనా కులంతో దూషిస్తే అట్రాసిటీ కేసులు కట్టి వారిని లోపలేయాలి, వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కఠినంగా అమలు పరుస్తున్నందువల్లనే ఆ యొక్క ఎస్సీ ఎస్టీల మీద ఈ రోజు చాలా నిందారోపణలు తగ్గాయి. అదే రకంగా ఈ రోజు మహిళల మీద కూడా తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మహిళలను ఎవరైనా సరే. శారద గారు ఒక్క నిమిషం. ఎలాంటి ఏ రాజకీయ నాయకుల ప్రోద్బలం లేకుండా యువత స్వతహాగా ముందుకొచ్చారు, పోరాటం సాగించారు. వాళ్లపై పోలీసులు ఆ విధంగా ఘాతుకానికి పాల్పడ్డారు. అంత జరిగినా ఆ రోజు మీ నాయకురాలు మధ్యరాత్రి బయటికి వచ్చి వాళ్లతో మాట్లాడింది. హోంమంత్రి, అంతమంది ప్రజలు ఉన్నారే రాష్ట్రపతి భవన్ ఎదుట, హోంమంత్రి వెళ్లి వాళ్లతో కూర్చొని అయ్యా ఏంటి మీ సమస్య అంటూ అడిగే ప్రసక్తే లేదా? అంటే భయమా నేను ఈ ప్రజల్లోకి వెళ్తే నన్ను కూడా కొడతారని? వాళ్ళు అంతకు ముందే ఒక గ్రూప్స్ తో వాళ్ళు మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు వాళ్ళకి వివరించడం జరిగింది, మన రాజ్యాంగంలో ఇలా ఉన్నాయి రూల్స్, నేను రూల్స్ కి అతిక్రమంగా వెళ్లలేను, నేను ఒక్కని ఒక దేశానికి ఎంత నేను ప్రధానమంత్రిగా ఉన్నా, ఎంత హోంమంత్రిగా ఉన్నా, ఎంత కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉన్నా నా లిమిట్స్ ఇంతవరకే ఉంటాయి. రాజ్యాంగ బద్దంగానే చేయగలుగుతాం గానీ రాజ్యాంగంలో రాసిన దాన్ని నేను వ్యతిరేకించలేను అని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే దీనికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పరుస్తాము, అక్కడున్న ఎన్ని రోజులు ఒకటి మా ఆధారాలు కావాలంటే ఏంటి? ఒక రేప్ ఇన్సిడెంట్ అయిన తర్వాత 24 గంటల్లో వెజనల్ స్కాబ్స్ తీసి అతనికి నేరం పర్టికులర్ పర్సన్ కి అంటగట్టాలంటే అది ఎంతో సమస్యతో కూడుకున్న పని. 1800 కేసులు ఉన్నాయి. 1800 కేసుల్లో ఎక్కడైతే ఫోరెన్సిక్ ల్యాబ్స్ కి వచ్చాయో 17 కేసులు మాత్రమే నిర్ధారించబడ్డాయి.
ఐ మీన్ ఈ విధంగా సాగుతా ఉంటే ఉన్న వ్యవస్థని పటిష్టపరచకుండా ఉరిసారి ఐ మీన్ ఉరి తీయాలి అంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? ఉన్న వసతులను నిన్న ఏకే మోహంతి గారు ఐ మీన్ నిన్న అప్రైట్ ఆఫీసర్ దేనికి తలంచలేదు, ఆ ఆఫీసర్ ఇక్కడికి వచ్చి అందరినీ బాధ్యులు చేశారు, వ్యవస్థను బాధ్యులు చేశారు, రాజకీయ నాయకులను బాధ్యులు చేశారు, అంతేకాకుండా పోలీస్ వ్యవస్థను కూడా బాధ్యులు చేశారు. ఈ విధంగా నిజంగా ఆ పరిస్థితులను మెరుగుపరచకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలంటే ఎన్ని సవరణలు తీసుకొస్తారు? ఈ సవరణలు తీసుకురావడం వల్ల ఒరిగేదేంటి? ఎన్ని తెచ్చినా ఒక చట్టాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు వాటిని ఫాలో చేయాలి. చట్టం ఏర్పరచుకున్నాక వాటిని ఫాలో చేయకుండా లంచంతోనో లేకపోతే ఇంకెవరైనా రికమెండేషన్ తోనో ముందుకెళ్లిన నాళ్లు మన దేశం ఇలానే ఉంటుంది. ఈ యొక్క ప్రతి ఒక్క అసలు 5 సంవత్సరాల పిల్లకి సేఫ్టీ లేదు, 80 ఏళ్ల వృద్ధురాలకు సేఫ్టీ లేదు. ఎన్నో రోజుల నుంచి ఇవన్నీ చూస్తున్నాము. అసలు మహిళగా ఎందుకు పుట్టాము అని బాధపడుతూ ఉన్నారు. మహిళలు తమ బిడ్డల్ని కూడా చంపేసుకుంటున్నారు. ఈ రకమైన అరాచకాలని ఎలా భరిస్తామని చెప్పి ఎన్ని రకాలుగా చేసుకుంటున్నారు. ఈ యొక్క వ్యవస్థ మారాల్సిందే. ఈ యొక్క ప్రతి ఏదైతే యువతలో వచ్చిన ఉధృత భావాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇలానే కంటిన్యూ కావాలి. ఒక ఏజ్ వచ్చాక అన్ని సబ్సిడైజ్ అయిపోతాయి, కానీ ఈ ఏజ్ లో వాళ్ళకి తప్పకుండా ఒక మంచి మనోభావాలతో బయటకు వచ్చారు కాబట్టి ప్రభుత్వాన్ని మెడలుంచాలి. ప్రభుత్వం తరఫున ఉన్నా సరే ప్రభుత్వాన్ని మెడలుంచాలి. ఎక్కడైతే ఒక సమాజంలో ఉన్నారో ఆ సమాజంలో ఒప్పుకుంటాం, కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ముందస్తుగా చర్యలు చేపట్టలేరా? ఒకటి విజేత గారు 94% ఇన్సిడెంట్స్ లో 25% కన్విక్షన్స్ అవుతున్నాయి. అంతేకాకుండా అదే మర్డర్ కేసులో 85% కేసులు రిజిస్టర్ అయితే 40% కన్విక్షన్స్ అవుతుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఎందుకు ఈ వ్యత్యాసం కనబడుతుంది? ఈ వ్యత్యాసం అంతా కనబట్టని వెనకాల ఇందాక వారు అన్నట్లు ఎక్కువగా కంప్లైంట్స్ ఇవ్వంగానే రియాక్షన్ ఎలా ఉంటుందంటే సెన్సిబుల్ గా ఉండట్లేదు. ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఏంటంటే ఎలా అయితే రియాక్ట్ అవ్వాలనుకుంటున్నామో అలా అవ్వట్లేదు. ఇది చాలా లైటర్ వే లో తీసుకుంటున్నారు. కామెంట్స్ కూడా ఎలా చేస్తున్నారంటే స్త్రీలు నైట్ టైం వస్తున్నారు, వాళ్ళు ఆలోచించి బస్సులు ఎక్కాలి, లేకపోతే వాళ్ళు ఆలోచించి ఆ ప్లేసెస్ లో వాళ్ళు మెలగాలి, ఇలా మాట్లాడుతున్నారు. కానీ ఇలా చేస్తే మీరు ఎలా బిహేవ్ చేయాలి? స్టూడెంట్స్ కానివ్వండి, అఫెన్సెస్ కమిట్ చేస్తున్న వైలేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానివ్వండి, మీరు ఇలా ఉండండి అని చెప్పట్లేదు ఒక్కరు కూడా. ఎంతసేపు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ అమ్మాయి వెనకాల ఉన్న పరిసరాలు ఏమిటి, ఆమె నడుస్తున్న పరిసరాలు ఏంటి, ఆ టైం ఏంటి, ఇది మాట్లాడుతున్నారు తప్ప అలాగే మాట్లాడితే సామాజిక బాయ్కాట్స్ అంటున్నారు, మాట్లాడితే ఈ సమ్మెలు అంటున్నారు. కానీ ఒకటి, ఈ రోజు స్టూడెంట్స్ ఎవరైతే బయటకు వచ్చి ఇండియా గేట్ దగ్గర క్యాండిల్ వాక్ కానీ వాళ్ళ ఆక్రోశం కానీ వాళ్ళ నిద్రలు కూడా పోకుండా ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి వాళ్ళు బయటికి రావటంతోనే ఈ రోజు ఇంతమంది మళ్ళీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు గనక రాకపోతే ఆ వచ్చిన విషయాన్ని మీడియా ద్వారా ఈ పబ్లిక్ కనుక తెలియకపోతే ఈ సీరియస్నెస్ కనీసం ఈ సీరియస్నెస్ కూడా ఈ రోజు వచ్చేది కాదు. వచ్చిన తర్వాత కమిటీ అన్నారు, వెంటనే ఒక కమిటీ ఫామ్ చేశారు. అంటే కమిటీ 30 days అన్నారు, దానికి టైం లిమిట్ పెట్టారు. అంటే 30 days వరకు అందరు నిద్రపోవాలని వాళ్ళ ఉద్దేశం. కానీ ఇది కాదు. ఇక్కడ ఏంటంటే ఆ సెన్సిబుల్ రియాక్షన్ అనేది అనుకున్న విధంగా జరగకపోయినా, అలాగే ఇప్పుడు ఎవిడెన్స్, ఇప్పుడు కోర్టులో మీరు అన్నట్లు కావాల్సింది ఎవిడెన్స్. ఆ స్వాబ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇన్ టైంలో చేయాలి. ఆ టెస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా బయటకు రావాలంటే మళ్ళీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఇప్పుడు స్టూడెంట్స్ చేశారు, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు యాంటీ ర్యాగింగ్ కానీ ఈవ్ టీజింగ్ కానీ ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళకి డీబార్ చేయాలని, వాళ్ళకి పాస్పోర్ట్ ఇవ్వకూడదని ఇలాంటివన్నీ రూల్స్ ఉన్నాయి, ఆల్రెడీ యాక్ట్ లో ఉంది. కానీ ఇవన్నీ వ్యవస్థలో ఎక్కడ లోపం జరుగుతుంది? దేవి గారు, వ్యవస్థలో ఎక్కడ లోపం జరుగుతుందో ఏకే మోహంతి గారు అప్రైట్ ఆఫీసర్ దేనికి తలంచలేదు. వి విల్ లిసన్ టు హిస్ వర్డ్స్ బిఫోర్ వి గో ఇన్ ఫర్ డిస్కషన్. ఒకసారి ఆయన అన్న మాటలు విన్నాం. అది విశ్లేషణ చేసినాం. అది ఈ సందర్భంలో ఎంత ఇంపార్టెంట్ లేవు. ఈరోజు ఎట్లా జరిగిందా, మేము అవుట్రేజ్ అయిపోయినాము. ఎంటైర్ కంట్రీ ఈజ్ అవుట్రేజ్డ్. కానీ ఈజ్ ఇట్ ఎనఫ్? ఈజ్ ద డిస్కషన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ డ్రాయింగ్ రూమ్ అండ్ ఆన్ ద స్ట్రీట్, ఈజ్ ఇట్ ఎనఫ్? దీస్ ఆర్ ద క్వశ్చన్ దట్ హ్యావ్ టు బి ఆన్సర్డ్. ఈ చట్టాలు ఏమి ఉన్నాయని పోలీస్ ఏమి చేసేస్తారు, అది ఒక సంగతి. పోలీస్ ఈజ్ డూయింగ్ ఇనఫ్ or not is a matter of debate, but are we all doing enough is also a larger issue. Now we have to go beyond discussions. కొంతమంది ఏమి చెప్తారంటే చట్టాలు మార్పి ఇంకా డెత్ సెంటెన్స్ తీసుకుంటే ఇది ఆగిపోతుంది. I feel that we are not doing enough. Police is not doing enough, public is not doing enough, government is not doing enough, politicians are not doing enough. That is my view.
దేవి గారు స్పందించండి. It is all coming. తమాషా నడుస్తుందండి. పార్లమెంట్ లో ఒక తమాషా నడుస్తుంది. పార్లమెంట్ లో ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు అధికార పక్షంలో ఉండే రాష్ట్రాల్లో ఎక్కడైతే ఈ నేరాలు అనేవి హోమ్ డిపార్ట్మెంట్ చేతుల్లో ఉంటాయో వాళ్ళేం పటిష్టమైన డిపార్ట్మెంటల్ చర్యలు తీసుకుంటారో వాళ్ళు మాట్లాడరు. అట్లాగే పాలక పక్షంలో ఉన్న వాళ్ళు దే పాస్ ఆన్ ద బక్. స్పీకర్ గారు సోనియా గాంధీ గారికి చెప్తారు, సోనియా గాంధీ గారు శీలా దీక్షిత్ గారికి చెప్తారు, ఆవిడ ఇంకొకళ్ళు చెప్తారు, ఫైనల్ గా షిండే గారి దగ్గరికి వస్తుంది బక్. ఎక్కడ ఉంటుంది అంటే ఎవరికి తెలియదు, ఎక్కడ ఆగుతుంది ఎవరికి తెలియదు. ఏమండి అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే మీ రాజకీయ చిత్తశుద్ధిని మీరు ఇవాళ నిరూపించుకోకపోవడం వల్లే 60 సంవత్సరాలుగా మహిళల కోసం చేసిన ఒక్క చట్టాన్ని అమలు చేయటంలో ఏషన్ మాత్రమైన నిజాయితీ కనపడకపోవడం వల్లనే ఇవాళ ఈ పరిణామం వచ్చిందనే వాస్తవాన్ని ఎందుకు తృణీకరిస్తున్నారు? ఎందుకు కార్పెట్ కింద కప్పిపెట్టి డ్రామాలు ఆడుతున్నారు? కస్టోడియల్ రేప్ చర్చలో ఉంది, మిలిటరీ రేప్ చర్చలో ఉంది, అఘాయిత్యాలు నిరంతరాయంగా కొనసాగుతూ ఉన్నాయి. అవి కేవలం రాజకీయ సమస్యగానే చూస్తారా మీరు? ఇవాళ బొచ్చగారు అడిగిన దానికి సంబంధించి కూడా నాకు సమస్య ఉంది. ఎందుకనండి అర్ధరాత్రి గురించి మాట్లాడుతున్నారు మీరు హైదరాబాద్ కార్పొరేషన్ లో సాయంత్రం 11 గంటలకు పని మొదలుపెట్టి 5 గంటలకు ముగించే శానిటేషన్ వర్కర్స్ రోడ్ల మీద ఎంత సాఫ్ట్ టార్గెట్స్ గా మగవాళ్లకు ఉన్నారో మీకు అర్థమవుతోందా అండి? ఐటీ కాల్ సెంటర్లని ఎవరు తెచ్చారండి? రేపు ఎఫ్డిఐలు తీసుకొస్తే మీరు ఎఫ్డిఐ రిటైల్ మార్కెట్ పెడితే మీరు 6 గంటలకు ఆడపిల్లల్ని ఇంటికి పంపిస్తారా అండి? మీరు తెచ్చిన ఆర్థిక విధానాల యొక్క ఫలితం ఆ సామాజిక సంఘర్షణ వీటన్నిటికంటే ముఖ్యంగా ఎందుకండి అన్కంట్రోలబుల్ గా మేము ఆటా దగ్గర మొదలు పెడితే పసిపిల్లల్ని మీరు బజార్లో పెట్టొద్దని ఆటా దగ్గర మొదలు పెడితే ఎన్సీపీసీఆర్ దాకా మేము వేసిన కేసుల్ని ఇప్పటి వరకు మీరు కనీసం గైడ్ లైన్స్ గా ఎందుకు తీసుకురాలేదండి? ఇవేమి తీసుకురాకుండా నేరారోపణ మాట్లాడేటప్పుడు 2 కన్వీనియంట్ విషయాలు చేస్తున్నారండి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు. ఏమండి వ్యవస్థ మారాలి, ఎవరు మారాలి, ఎవరు మార్చాలి? శారద గారు ఘాటైన పదాలు, దేవి గారికి సమాధానం చెప్పండి. వ్యవస్థ మారాలి అంటే సమాజం మారాలి. ప్రతి ఒక్క మనిషి వెనక ఎవరు మార్చాలి సమాజాన్ని? రాజకీయ నాయకులు బాధ్యత వహించకుండా చట్టాలు అమల్లోకి తీసుకురాకుండా ఎవరు మార్చాలి సమాజాన్ని? చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని ముందు మనం మార్చుకోవాలి. మన చుట్టుపక్కల ఎన్నో రకరకాల మనస్తత్వాలు ఉన్నాయి. ప్రతి మనస్తత్వాన్ని మనం ముందు నుంచి మార్చుకోవాలి. ఒక్క రోజులో ఒక పోలీసు ప్రతి ఒక్క మనిషి వెనకాల ఉండే స్థితి రాకూడదు. ఎక్కడైతే సమాజం ఎన్నుకున్న రాజకీయ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు రేప్ కేసులో వాళ్ళు స్టేషన్ కు వస్తే వదిలిపిస్తారు. ఆడవాళ్ల మీద నేరాల్లో వాళ్ళు స్టేషన్ కు వస్తే రాజకీయ నాయకులు జరగాలి. సమాజం మారాలి. కానీ ఏదైతే సమాజం మారాలంటే రాజకీయ నాయకుల బాధ్యత ఏంటి? మారాలంటే రాజ్యాంగ ప్రమాణాలు కాదు. ప్రతి ఒక్క మనిషి ఆయన అన్న విషయాన్ని మేము అందరం కూడా బాధపడుతున్నాం. ఈ రోజు అర్ధరాత్రి ఆడపిల్ల తిరగాలి అనే కదా గాంధీ మహాత్ముడు అన్నాడు. మనం 60 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు తిరగకూడదు అని బాధపడుతున్నాం. కానీ దానికి తగ్గట్టుగానే సమాజంలో మార్పులు కూడా రావాలి. ఏదైతే యువత ఈ రోజు రోడ్డు మీద ర్యాగింగ్ ఎంతవరకు కంట్రోల్ చేశారు? ఎక్కడ కంట్రోల్ అయింది? వాళ్ళకి అన్ని తెలుసు. అయినా సరే ర్యాగింగ్ ఎక్కడ కంట్రోల్ అయింది? అమ్మాయిల ఆత్మ క్షోభించేటట్టు ర్యాగింగ్ చేస్తున్నారు. సమాజంలో మనం ఏమి చేయలేము. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నిరంకుశత్వంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఇన్ని రకాలుగా ఇంకా ఇలా జరుగుతోంది. నిరంకుశత్వంగా ఉండుంటే ఏ ఒక్క మనిషి ఏ ఒక్క తప్పు చేసినా అసలు అడగకుండానే ఈ రోజు హ్యాంగ్ చేసేవాళ్ళు. ఈ 5గురో 6గురో ఉన్నారో వీళ్ళని నిరంకుశత్వంగా హ్యాంగ్ చేసేవాళ్ళు. ఆ రోజే వాళ్ళకి షూట్ చేసేవాళ్ళు. కానీ మనం ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో బాధ్యత గల నాయకులే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే మిగతా ప్రజలు ఆ వ్యాఖ్యలు అనేది ఆయన సరిదిద్దుకున్నాడు. నిన్న సరిదిద్దుకున్నారు. కానీ ఇప్పుడు నేను చేసేది ఏంటంటే నిరంకుశత్వంగా ఉండి వాళ్ళందరినీ ఎవరు కూడా ఒక ఆయన నా మీనింగ్ అది కాదు. నేను చెప్పింది వేరే పద్ధతిలో చెప్పాను అనుకున్నారు. ప్రజలకి గాని మీడియాకి గాని అందరికి ఆయన వెంటనే క్షమాపణ. ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఒకసారి ఆలోచించరామా? అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు అయితే ఆయన ఒక పెద్దరికంతో ఆయన అలాంటప్పుడు కాల్ సెంటర్లు అన్ని బంద్ చేయండి. కాల్ సెంటర్లు బంద్ చేయండి. రాత్రిపూట అమ్మాయిలకు ఏ శాఖలో కూడా ఉద్యోగాలు లేవంటే బంద్ చేయండి. మేమెవరం కూడా వారిని సపోర్ట్ చేయలేదు. ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటే మేము రాత్రి సమయాల్లో అమ్మాయిలు కాల్ సెంటర్లు ఎందుకు బంద్ చేయాలి?
కాల్ సెంటర్స్ బంద్ చేయాలి, ఎన్నో రకాలు ఉన్నాయి, అన్ని బంద్ చేసుకోవాలి. ఇదే సమాధానమా? ఇదే సమాధానమా రామచంద్ర గారు? ఇదే సమాధానమా? కాల్ సెంటర్లు పనిచేయండి, రాత్రిపూట అమ్మాయిలు తిరగద్దు, రాత్రిపూట మొగాడు ఏదైనా చేయొచ్చు, రాత్రిపూట తాగి తందనాన్ని ఆడొచ్చు, రోడ్డు మీద ఆడుకోవచ్చు, తప్పలేదు. కానీ ఒక బాధ్యతగా ఒక మహిళ ఉద్యోగరీత్యా ఉద్యోగం చేసుకుని ఇంటికి ఆ సమయంలో తిరిగి రావడం నేరమా ఈ దేశంలో? ముందు మనలో మనం ప్రశ్నించుకోవాలి. రమాకాంత్ గారు, 2 విషయాలు ఉన్నాయి దీంట్లో. ఇటువంటి వ్యాఖ్యలు, ఇటువంటి ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్ మనం చేయకూడదు, అది పొరపాటు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడ మగ తేడా లేకుండా అన్ని వర్క్ ప్లేస్ లో అందరు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు ఎదగలేదా? చదువులో ఎదగలేదా? వృత్తిరీత్యా ఎదగలేదా? సమాజంలో ఎదగలేదా? రాజకీయంగా ఎదగలేదా? అది వృత్తిరీత్యా కానీ రాజకీయాలు కానీ అన్ని కూడా మహిళలు ఈ రోజు ముందు ఉన్నారు. కాబట్టి అటువంటి ఆకాంక్షలు పెట్టడం అనేది పొరపాటు. రెండో విషయం వచ్చేవరకు మనము ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక విషయాలు మాట్లాడుతున్నప్పుడు రాజకీయ పార్టీలో కొంతమంది తప్పు చేసిన మాత్రాన ఆ రాజకీయ వ్యవస్థ కానీ ఆ రాజకీయ పార్టీని కానీ దూషించాల్సిన అవసరం లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏ విధంగా తీసుకురావాలని మనం ఆలోచించాలి. కానీ అప్పుడెప్పుడు సెకండ్ వార్ లో జరిగినాయి, ఇప్పుడు ఇంకా జరుగుతున్నది అనే విషయాన్ని మనం ఇంకా ఆలోచించుకుంటూ పోతే ఈ సమస్యకు సమాధానం దొరకదు. వాట్ ఈజ్ ది రియల్ సిచ్యువేషన్? నన్ను అడిగితే ఈ రోజు ఇంట్లో ఒక ఫ్యామిలీలో స్టార్ట్ అవుతుంది. మోరల్ సైన్స్ అనేది స్కూల్లో, ఇంట్లో వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా ప్రభావితం చెప్పండి. ఈ రోజు మనకు వచ్చే సినిమాలు ఎలా ఉన్నాయండి? ఈ రోజు మనకున్న టీవీ షోలు ఎలా ఉన్నాయి? ఒకటి అంటేల్యూ శారద గారు 1 సెకండ్ రామచంద్ర గారు సమస్య ఎక్కడుందో అంటేల్యూ 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాలి. సరే, 24 hours లో వెజైనల్ స్కాబ్స్ తీసుకొని DNA టెస్టింగ్ ఫింగర్ ప్రింట్ పంపించి ఆ నేర నిర్ధారణ చేయాలి. ఇతనేనా దానికి గురైనవాడు? జస్ట్ ఇమాజిన్ వాట్ సార్ట్ ఆఫ్ పెయిన్ ఎ వుమెన్ గోస్. ఒక అమ్మాయి ఆ విధంగా శాంపుల్ కలెక్ట్ చేస్తుంటే ఎలాంటి బాధకు గురవుతుంది? ఇంతకుముందు మహాంతి గారు చెప్పారు, పోలీస్ అన్నప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా టైం కు ఇన్వెస్టిగేట్ చేయకపోవటము, ఇన్వెస్టిగేషన్ లో లూప్ హోల్స్ ఉండటము, ఇవన్నీ కూడా ఎక్విడెన్స్ కారణమవుతున్నాయి. నిందితులకు శిక్ష పడట్లేదు. ఇవన్నీ కూడా సమాజంలో ఆగ్రహాన్ని తీసుకొస్తున్నాయి. ఇంత మహిళల మీద ఇంత అత్యాచారం జరుగుతుంటే ఎవరు కూడా శిక్ష పడకుండా పోతున్నదనే ఆగ్రహం కూడా. అందుకని నేను అంటున్నాను, ఎంటైర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ గానే, కోర్టులో ట్రయల్స్ గానే ఈ పరిధిలో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ప్రాక్టికల్ గా చూస్తే మీరు అన్నట్లు ఈ టెస్ట్లు ఇవన్నీ కూడా అవసరం. కానీ ఒక ట్రూమాలో ఉన్న అమ్మాయికి డెఫినెట్ గా వన్ షుడ్ ఎస్కాట్. ఎందుకంటే పేరెంట్స్ కానీ బ్లడ్ రిలేషన్స్ కానీ వీళ్ళెవ్వరు కూడా డెఫినెట్ గా ముందుకు రారు. మేము ఫలానా వాళ్ళ రిలేషన్స్ అని కూడా బయటపడరు. ఇలాంటప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఎవరైతే వాళ్ళు చేసే వ్యాఖ్యలు కానీ అవన్నీ కూడా రెస్పాన్సిబుల్ గా ఉండటంతో పాటుగా ఇమ్మీడియట్ గా యాక్షన్ ఆ అమ్మాయికి అకంపెనీడ్ గా వన్ ఎస్కాట్, వాళ్ళ సేఫ్టీ విషయంలో కానివ్వండి, వాళ్ళ ఎవిడెన్స్ ఇవ్వటంలో కానివ్వండి, ఇలాంటి టెస్ట్లు కోఆపరేట్ చేయటం లేదు. బికాస్ నాలెడ్జ్ లేదు ఇక్కడ ప్రతి విషయంలో. ఇలాంటివన్నీ చేయడానికి వన్ ఎస్కాట్ ఇస్ మస్ట్. న్యూయార్క్ టైమ్స్ ఒక వ్యాఖ్య చేశారు, ఇండియాస్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ రిడిల్ విత్ ఇన్కాంపిటెన్స్, కరప్షన్ అండ్ పొలిటికల్ మీలింగ్. 100% ఇక్కడ ఏంటంటే ఇన్కాంపిటెన్స్, నాన్ ఇంప్లిమెంటేషన్. అంతేకాకుండా 90 రోజుల్లో మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. కోర్టులు అన్నదల్లా ఏంటి, మీరు ఇలాంటి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అయినా ఎవిడెన్స్ అన్న సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో జరిగింది కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. ఇంకో మనం అనుకున్నాం, ఆ బస్ రన్నింగ్ బస్ లో జరిగిన ఇన్సిడెంట్, ఆ బస్ డ్రైవర్ కో రెస్పాన్సిబిలిటీ ఉంది. బస్సును కడిగేశారు. కానీ ఆ అమ్మాయి ఒంట్లో ఉన్న ఒక్కొక్క పార్ట్స్ ని తీసేశారు కొన్ని. ఎందుకంటే ఆ ఇనుపరాడ్ పెట్టి అమ్మాయిని భయంకరంగా హింసించడం వల్ల ఆ అమ్మాయి ఒంట్లో ఉన్న ఒక్కొక్క అవయవాలు కొన్ని తీసేయాల్సి వచ్చింది, గ్యాంగ్రీన్ వచ్చి. అంటే ఇవన్నీ కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లో ఒక పార్ట్ గా వస్తాయి మనకి. ఐ హావ్ సమ్ డీటెయిల్స్. ఆ అమ్మాయి పోలీసులకు ఇచ్చిన కొన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను చెప్పలేని పరిస్థితి. ఏ విధంగా దారుణంగా వాళ్ళు పాల్పడ్డారో నేను పబ్లిక్ బ్రాడ్కాస్టర్ గా
నేను ఆ విధంగా చెప్పలేను. పరిస్థితి ఇన్సిడెంట్ జరిగింది. ఏ విధంగా ఇనుప ఊచలతో ఆమెను హింసించారు, ఆమె నేను ఆ మాట వింటుంటేనే కళ్ళు చాలా హారిబుల్ గా డైజెస్ట్ అవ్వట్లేదు. ఒకటండి, ఇవాళ బొత్స సత్యనారాయణ గారు గాని ఈ దేశంలో రాజకీయ నాయకులు గాని చేస్తున్న అంశాల్లో 6 గంటల నుంచి మధ్యరాత్రి తిరుగుతారా అనే ప్రశ్నకి, హర్యానాలో కాఫ్ పంచాయతీలు వాళ్ళు చేసే నిర్ణయాలకి మధ్య పెద్ద తేడా ఏం లేదు, ఒకటే మనస్తత్వం. ఈ కుల మత సాంప్రదాయ వ్యవహారాలు ఏవైతే ఆడదాన్ని అణిచిపెట్టడానికి జరుగుతూ ఉన్నాయో వీటికి ప్రధానమైన ప్యాటర్నేజీ అన్ని రాజకీయ పార్టీల నుంచి ఉంది. ఇది ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుపుతున్నారు, ఇది స్త్రీల శరీరాల మీదుగా నడుపుతున్నారు. ఇది అవునన్నా కాదన్నా ఒక వాస్తవం. అందుకే ఒక రాజకీయ సంస్కృతిలో ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా వాళ్ళ రాజకీయ పార్టీల్లో పనిచేసే మహిళల పట్ల కూడా కనీస గౌరవం, వాళ్ళ మహిళలు ఏదైతే మాట్లాడుతున్నారో అనేక అంశాలకు సంబంధించి వాటిని పరిగణలోకి తీసుకునే రాజకీయ సంస్కృతే ఈ దేశంలో రాజకీయ పార్టీలకు లేదు. అలాగే ఇప్పుడు రాజకీయ నేరస్తులు కొంతమంది ఇలాంటి రాజకీయ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ రాజకీయ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు బహిరంగంగా ఒప్పుకోకపోవచ్చు. ప్రతి రాజకీయ పార్టీలోనూ వాళ్ళ ఆడవాళ్ళకి నోళ్లే లేవు, వాళ్ళు ఏం మాట్లాడతారు అక్కడ. కాబట్టి ఒక రాజకీయ సంస్కృతి ఉంది. ఈ రాజకీయ సంస్కృతి ఒకప్పుడు ఈ దేశంలో సంస్కరణలకు స్వీకారం ఎప్పుడు చుట్టిందండి? వీరేశలింగం గారి సంస్కరణలు ప్రారంభిస్తే దాన్ని భుజానేసుకుని మోసింది స్వతంత్రోద్యమం, రాజకీయ పార్టీలు. అంటే ఒక సంస్కరణ ప్రారంభం అయితే, ఒక మానవ మనస్తత్వంలో మార్పు రావడానికి ఒక సంస్కరణ ప్రారంభం అయితే అది రాజకీయ సంస్కరణగా ముందుకెళ్తే మాత్రమే అది సమాజంలో నిలబడుతుంది. అది చరిత్ర నేర్పిన పాఠం. దాన్ని పక్కన పెట్టేసి సమాజం వైపు నెట్టేసి, పోలీసుల వైపు నెట్టేసి, పోలీసులు ఎవరండి? వాళ్ళు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ, నథింగ్ బట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. అంతేకాకుండా కోర్టులైనా కానీ చట్టాలు కాదండి. మహమ్మద్ హబీబ్, ఒక్క నిమిషం శారద గారు, ఇంప్లిమెంట్ చేయకుండా మనం చట్టమే చేయలేదండి. ఈ రోజుకైనా కానీ రాజకీయాలకు అతీతంగా, శారద గారు, ఈ రోజుకైనా కానీ రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడాల్సిన అవసరము ఆవశ్యకత ఏర్పడింది. ఒక్క నిమిషం, 1 సెకండ్ శారద గారు, 1 సెకండ్. అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ రేప్లా ఎందుకని రేప్లా అమెండ్మెంట్స్ ఎందుకు చేయలేదు? సెక్చువల్ అసాల్ట్మెంట్ బిల్ ఎందుకని తీసుకురాలేదు? చైల్డ్ అబ్యూస్ బిల్ ఎందుకని 2010 నుంచి పార్లమెంట్ లో బూజుపడుతోంది? వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ బిల్, ఉద్యోగ జీతభత్యాలు మాత్రం తొందరగా అయిపోతుంటాయి. ఎందుకని ఈ 4 పక్కన పెట్టుకుని మాట్లాడకుండా ఎందుకని డ్రామాటిక్ యాక్షన్ కి అందరూ అధికార పక్షం ప్రతిపక్షం వెళ్తున్నారంటే నేనేమో చెప్తున్నా అంటే, నేనేం ఆరోపిస్తున్నానంటే, ఒక రాజకీయ కుట్ర ఉంది ఈ విషయంలో. ఈ ఉరిని డిమాండ్ చేయటంలో రాజకీయ కుట్ర ఏంటంటే మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. మిమ్మల్ని మేము కాపాడుకుంటాం, మమ్మల్ని మీరు కాపాడుకుంటారు, మనందరం కలిసి నేరస్తుల్ని కాపాడుకుంటాం, నేరస్తుల్ని ప్యాటర్నైజ్ చేస్తాం, వాళ్ళకి టికెట్లు ఇస్తామనే ఒక కుట్ర నడుస్తా ఉంది. ఇక్కడ అమెండ్మెంట్స్ వచ్చాయి ఆల్రెడీ. నేను ఒక కేసు చెప్తాను. నిజ నిజాలు కావాలి అంటారు కోర్టులో. అమ్మాయి కోర్టులో నిలబడుతుంది, 60 సిట్టింగ్లు అవుతాయి. 60 సిట్టింగ్ లో ఎక్కడ టాయిలెట్ అంటూ ఉండదు. మోదీ గారు కూడా మొన్న అన్నారు, ప్రతి ఆమె తిరుగుతా ఉంటే అందరూ వేలెత్తి చూపిస్తే సమాజంలో ఏ విధంగా నేను తలెత్తుకు తిరగాలి. అదే వాడు ఏదైతే చర్యకు పాల్పడ్డాడో వాడు బహాటంగా తిరుగుతా ఉంటాడు, పెద్ద ఏదో హీరో లాగా. అంతేకాకుండా మహమ్మద్ హబీబ్ కేసులో Delhi High Court అడిగింది, rapist goes scot free merely because there were no marks of injury on his private parts, which the High Court presumed was an indication of no resistance. Yes. ఎగ్జాక్ట్ గా వీటికి సంబంధించిన అమెండ్మెంట్స్ ఆల్రెడీ వచ్చాయి. కన్సెన్సస్ కింద తీసుకుంటున్నారు అంటే అంగీకారం కింద తీసుకుంటున్నారు. ఇది ఆఫ్టర్ అమెండ్మెంట్, బిఫోర్ అమెండ్మెంట్ దేవి గారు చెప్తున్నారు. 1 సెకండ్ దేవి గారు, బిఫోర్ అమెండ్మెంట్ దేవి గారు ఏదైతే ఆ పరిస్థితి, కానీ ఆఫ్టర్ అమెండ్మెంట్ మధుర కేసు తర్వాత విమెన్ ఎడ్యుకేషన్, మహిళా మండలి చేసిన ఎడ్యుకేషన్ తర్వాత అమెండ్మెంట్స్ వచ్చాయి ఈ రోజు. అంటే కన్సెంట్ అనేది పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఏంటి ఒక లేడీ ఇంప్లిమెంటేషన్ పార్ట్. ఇప్పుడు మీరు శాంపుల్స్ కలెక్ట్ చేయలేదు, చార్జ్ షీట్ 90 రోజుల్లో మీరు పొందుపరచలేదు, దానివల్ల అదే ఇంప్లిమెంటేషన్ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో, కరప్షన్ ఏదైతే ఉందో, ఇవి చార్జ్ షీట్ వేయడానికి కోఆపరేట్ చేయాల్సిన స్టేట్మెంట్స్ విషయంలో కానీ, ఎవిడెన్స్ తీసుకోవాల్సిన విషయాల్లో కానీ ప్రస్తుతం అడ్డుపడే విషయాలు ఇవి. ఇన్ఫ్లుయెన్స్ అండ్ కరప్షన్ అండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. అదే చెప్తున్నాను, రాజకీయ పార్టీలు, రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టాలి. ముందు సమాజానికి తన యొక్క బాధ్యత తనకుంది. ప్రతి దాన్ని ఒక పోలీస్ మీదనో, ఒక యంత్రాంగం మీదనో, ఒకళ్ళ మీదనో కాదు. మన సమాజంలో మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం, ఎవరైతే ఉన్నారో ఎలా ఉన్నాడో, మన సమాజం ఎలా ఉంది, ఇది ఫస్ట్ పాయింట్. సమాజంలో ఈ రోజు పొలిటికల్ పార్టీ చెప్తేనే గుడికి వెళ్తున్నారా? ఈ రోజు తిరుపతికి
చాలా మంది వెళ్తున్నారు, సాయిబాబా దగ్గరికి చాలా మంది వెళ్తున్నారు. పోలీస్ చెప్తే వెళ్ళారా లేకపోతే ఇంకెవరైనా చెప్తే వెళ్ళారా? అది మార్పు రావాలి. మార్పు ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు చాలా సఖ్యంగా మీరు ప్రభుత్వంలో శారద గారు నేను ప్రజల తరఫు నుంచి మీకు చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను. ప్రభుత్వంలో ఉంది మీరు మార్గదర్శకత్వం చూపెట్టాలి, మీరు ముందస్తుగా చర్యలు చేపట్టాలి, పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలి. ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా మన పిల్లల్ని మన అమ్మాయిని ఈ రోజు ఆ అమ్మాయికి అయింది, రేపు నా అమ్మాయి కావచ్చు, రేపు మీ అమ్మాయి కావచ్చు, అప్పటికి ఇంటి దాకా తలుపు దాకా వస్తే గానీ మనం మేలు. రమాకాంత్ గారు అది అవుతున్నా గానీ 5 ఏళ్ల పాప మీద ఢిల్లీలో జరిగింది, 4 ఏళ్ల యువతి మీద జరిగింది, నిన్న మాదాపూర్ లో జరిగింది, మన బీదర్ పాప నీలోఫర్ లో ఉంది. ఇంకా ఒక తండ్రి కేవలం వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ అని నేను అనుకుంటున్నాను. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ వాళ్ళు ఏ మాత్రం సీమ లేకుండా చేసిన వ్యాఖ్యలే దానికి కారణం. ఏ విధంగా నివారించాలి దానికి పంతాలకు ఒక్క నిమిషమా ఇప్పటికైనా కానీ ఫైన్ పంతాలకు పట్టింపులకు పోకుండా ప్రధాన ప్రతిపక్షం, బాధ్యత గల ప్రతిపక్షం ఈ రోజు ప్రత్యేక సమావేశాలకు పిలవండి, అట్లీస్ట్ కూలంకషంగా చర్చిస్తామని. దానికి ఎందుకు మీరు జంకుతున్నారు? పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు తీసుకొచ్చి ఫుల్ స్టాప్ పెట్టాలని చేయలేమా, పెట్టలేమా? అంటే ఈ సమస్య ఎన్నో సార్లు ఇది చర్చించి దీన్ని ఎన్నో రకాలుగా అమెండ్మెంట్స్ బూజులు పడుతున్నాయని ఇప్పుడే చెప్తున్నారు. ప్రతిపక్షాలన్నీ కోఆపరేట్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరచుకోలేని స్థితిలో ఉన్నప్పుడు బిల్లు ఏ ప్రతిపక్షాల సహకారం లేకుండా టేబుల్ మీద పెట్టగలరు? వాళ్ళకి అవసరమైన బిల్లులన్నీ, ఈ బిల్లులు మాత్రం టేబుల్ మీదకి రావు, ప్రతిపక్షాల సహకారం కావాలి. ఎఫ్ఐఆర్ దాఖలు చేయమంటే ఎస్ఐ దాఖలు చేయకుండా ఏమంటాడు ఎంపీ గారు మాట్లాడుతున్నారంటే చేస్తోంది ఈ హోమ్ మినిస్టర్ ఏం చేస్తోంది అంటే ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి నేను వచ్చి ఆ పాప తరఫున వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు కాబట్టి హెచ్ఆర్సీలో వేసుకోవాలి. ఈ ఫంక్షనింగ్ గురించి మాట్లాడరేంటండి? మీ పొలిటికల్ ప్యాటర్నేజ్ గురించి మాట్లాడరేంటి? చట్టాల తర్వాత మాట్లాడదాం. పోనీ మీరు ఎందుకు టేబుల్ మీద తీసుకురాలేదు? ఈ దేవిగా చెప్పిన పర్టికులర్ ఇన్సిడెంట్ మీడియాలో కూడా తీసుకురాకుండా నొక్కు పట్టారని కూడా నాకు తెలుసు. స్పెషల్ అది మీడియాలో కూడా రాకుండా. కానీ రాజకీయ పెద్దన్నలు మీరైనా ప్రోగ్రామ్ చూస్తున్నారు, పంతాలకు పట్టింపులకు పోకుండా పటిష్టమైన చట్టాన్ని పార్లమెంట్ కి తీసుకురండి, అదేవిధంగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయండి, ఆ విధంగా చర్యలు చేపట్టండి. అప్పుడే గాని సమాజంలో ఒక స్త్రీ గౌరవంగా బతుకుతుంది. I'll see you tomorrow. Good day and goodbye.